ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత ప్రభుత్వం నడుపుతున్న ఈ మద్యం కుంభకోణం వ్యవహారంలో నిగ్గు తేల్చాలని, ఈ కేసుని సిబిఐకి అప్పగించాలని, అట్లాగే వీధి వీధిన గొంది గొందిన ఏర్పాటు చేసిన బెల్ట్ షాపుల్ని అరికట్టాలని, అసలు ఈ సిస్టాన్నే ఒక పద్ధతి ప్రకారంగా తీసుకురావాలని, దీని వెనక ఉన్న తెలుగుదేశం నాయకులందరినీ బయటకు లాగాలని, ఇవాళ ఈ సంవత్సరం చిల్లర కాలంలోనే రమారమి 5,000 కోట్ల కుంభకోణం జరిగిందంటే ఇక రాబోయే మిగతా కాలంలో ఎంతవరకు జరిగి ఉండేదో దీన్ని ఇవాళ మనం చూడకపోతే, ఈ విధానం ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత నిస్సిగ్గుగా నిర్భయంగా ఒక చిత్తూరులో ప్రారంభించిన ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తం కూడా కొన్ని వేల ఇవాళ బెల్ట్ షాపుల్లో ఈ విక్రయాలు నడుస్తున్నాయి. అసలు మద్యం షాపులు మొదటి నుంచి కూడా మేము చెప్తూనే ఉన్నాం. ఉదాహరణకి మంగళగిరే తీసుకోండి. ఎవరో పాపం ఒక 50 షాపులకో 100 షాపులకో 1 కోటో 2 కోట్లో కట్టి వేలం పాటలోకి వెళ్తే వాళ్ళకి 1 2 షాపులు వస్తే ఆ షాపుల్ని ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు కావాలని బలవంతంగా లాక్కున్న దాఖలాలు మన ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాన్ని మొదటి నుంచి చెప్తున్నాం మేము. ఈ విధంగా లాక్కొని వైన్ షాపులు లాక్కొని, అట్లాగే ఇవాళ ప్రతి సందుకి గొంతుకి అన్ని చోట్ల కూడా బెల్ట్ షాపులు పెట్టి విపరీతంగా ఈ మద్యాన్ని, దొంగ మద్యాన్ని అమ్ముతున్న ప్రస్తుత ఈ ప్రభుత్వ ఏజెంటుల్ని వీళ్ళందరినీ కూడా ఒక సిబిఐకి కేసు అప్పగించి దీన్ని నిగ్గు తేల్చాలని, అట్లాగే అమాయక జనులు ఎంతమంది చనిపోయారు, వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఈ కల్తీ మద్యం వల్ల, చనిపోయిన వాళ్ళందరికీ కూడా నష్టపరిహారం ఈ ప్రభుత్వం చెల్లించాలని, ఈ కన్నులు మూసుకున్న ఈ గుడ్డి ప్రభుత్వం ఇకనైనా కళ్ళు తెరచి ఈ మద్యం కుంభకోణాన్ని సిబిఐకి అప్పగించి మన రాష్ట్ర ప్రజలకందరికీ ఉపయోగపడే కార్యక్రమాన్ని చేయాలని కోరుకుంటున్నాం. మేము రాష్ట్రంలో ప్రతి గొంతుకి ప్రతి సందుకి కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. ఈ బెల్ట్ షాపులు ఇంత విపరీతంగా ఎందుకు పెరిగాయి? ఈ వైన్ షాపులు తీర్చుకున్నదంతా కూడా